హలో అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే క్యారెట్ ఫ్రై అండి. అసలు క్యారెట్ ఫ్రై అయితే అన్నం ముద్ద అస్సలు దిగదండి నాకు. నిజం చెప్పాలంటే వేడి వేడి అన్నంలో కారపొడి వేసుకొని తిన్నాను. ఈ కారపొడి అయితే ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వీటిని దోరగా నూనెలో వేయించుకున్నాను వీడియోలో చూపించినట్టుగా. తర్వాత ఎల్లుల్లిపాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ కారపొడి ఇంట్లోని మనం ఫ్రెష్గా తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా రోజులు నిలవ ఉంటుంది. దీన్ని వేడి వేడి అన్నంలో ఒక 2, 3 చెంచాలు వేసుకొని దాంట్లోని మీ దగ్గర నెయ్యి కానీ లేకపోతే నూనె మంచి నూనె వేసుకున్నానండి. అంటే వేరుశనగ నూనె కూరల్లో వండేది పచ్చిదే వేసుకోవాలి, మరగబెట్టని అవసరం లేదు. వేడివేడి అన్నంలో ఆ మంచి నూనె వేసుకొని కారపొడితోని కలుపుకొని కొంచెం 2 ముద్దలు తింటేనండి చాలా అంటే చాలా టేస్టీగా, మనసుకి ప్రశాంతంగా ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చిద్దండి. ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ఇంట్లో కారపొడి ట్రై చేయండి. నూనె, కారం తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ నాకు కారపొడి నూనెతో అయితే చాలా ఇష్టము. నా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి. ఇంట్లో వంటలు చేసుకోండి. కారంతో తిన్నా ఇంట్లో తినేదే హ్యాపీగా అనిపిస్తుందండి ఎవరికైనా. బయట నుండి తీసుకోవచ్చుకోవద్దు. మసాలాలు తగ్గించండి ఫ్రెండ్స్ అందరూ. ఎండాకాలం వస్తుంది ఫ్రెండ్స్. బయట ఫుడ్ అన్నీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.